శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 6వ అధ్యాయము శ్రీస్వామి దర్శనానికి క్రిందటి అధ్యాయంలో ప్రస్తావించబడ్డ ముముక్షువుల వంటివారు మాత్రమే వచ్చారనుకోవడం చాలా పొరపాటు. ఎంతోమంది ఐహికమైన కోరికలతో వచ్చేవారు. కాని స్వామివారి కోరికలు తీర్చడమేగాక తన శక్తితో వారి హృదయంలో భక్తి జ్యోతిని వెలిగించారు. ఇటువంటి వారికి తోడు శ్రీస్వామిని అనేక విధాల పరీక్షించడానికి కూడా చాలామంది వచ్చేవారు. ఇటువంటి వారందరిలోనూ రాధ అనే పేరు గల వేశ్యస్వామిని దర్శించిన ఉదంతం ప్రత్యేకమైనది. ఒకరోజు బ్రహ్మనిష్ఠుడు వామనబువ వంటి శిష్యులు మరికొంతమంది భక్తులు స్వామి సన్నిధిలో కూర్చునియుండగా సౌందర్యానికి పేరు మోసిన వేశ్యస్వామిని దర్శించి ఆయన పాదాల చెంత కూర్చున్నది. కొందరు భక్తులు ఎవరో స్వామిని పరీక్షించేందుకు ఆమెను పంపివుండాలని కూడా అనుకొన్నారు. శ్రీస్వామివారి దివ్యమైన రూపాన్ని చూడగానే ఆమె మనస్సులో ఆ శరీరం ఎప్పుడైనా స్త్రీ స్పర్శను కలిగియున్నదా లేదా అన్న సందేహం తలెత్తింది. వెంటనే స్వామి ఆమెకేసి చూచి, పురుషుడికి స్త్రీకి భేదమేమి? పురుషుడిలో లేనిది స్త్రీలో ప్రత్యేకంగా ఉన్నదేమిటి? అని అడిగారు. ఆ వేశ్య కొద్దిసేపు వెనుకాడి, ఇలా అన్నది లేకేమీ? ఉదాహరణకు పురుషుడికి లేని అందమైన పాలిండ్లు స్త్రీలకున్నాయిగదా? స్వామి నవ్వి, అవి నీకున్నాయా? లేక నీ శరీరానికున్నాయా? నీకే ఉంటే మరొకరికిచ్చి వేయగలగాలిగదా? అని మౌనం వహించారు. ఆమె కన్నార్పకుండా స్వామి కేసి చూస్తుంటే స్వామి భావయుక్తంగా, ఏమిటలా చూస్తున్నావ్? అన్నారు. సిగ్గుతో తలవంచుకుని ప్రణామం చేసుకుని వెళ్ళిందామె. కొద్ది రోజులలో ఆమె సౌందర్యానికి ఆమె వృత్తికి ఆధారమైన పాలిండ్లు కృశించుకునిపోయి మొగవాని రొమ్ములా తయారైంది. అంతేగాక ఆమె ఆంతర్యంలోగూడా పరిణామం కలిగి తన వృత్తిమీద ఏహ్యం కలిగింది. ఆ వృత్తి చాలించి ఆమె కాశీకి వెళ్ళి అక్కడ ధ్యాన పూజాదులతో తన జీవిత శేషాన్ని గడిపింది. మహారాష్ట్ర భాషలో శ్రీస్వామివారి చరిత్ర వ్రాసిన శ్రీపాద శాస్త్రి ఖింజ్ వాడేకర్ ఈ సంఘటన గురించి ఇలా వ్యాఖ్యానించారు. స్వామిని విద్యాశ్రీ, రాజశ్రీ, సౌందర్యశ్రీ పరీక్షించి ఓడిపోయినవి. మొదటిది విష్ణుబువ రూపంలోనూ, రెండవది రాజామాలోజీ రూపంలోనూ, మూడవది వేశ్య రాధ రూపంలోనూ. ఈ మూడు ఓడిపోవడమేగాక శ్రీస్వామి ఆత్మ సౌందర్యంలో అవే కరిగిపోయాయి. అక్కల్కోటలో ఒక మంగలి స్వామికి క్షౌరం చేసేవాడు. అంటే తల గొరిగి గోళ్లు తీసేవాడు. ఆ మంగలి తాను తీసిన గోళ్లను తాయెత్తులలో పెట్టి అమ్ముకొనేవాడు. స్వామి శక్తివలన ఆ తాయెత్తులు ప్రజలను అనేక బాధల నుండి రక్షించడం వలన చాలామంది వాటికొరకు ప్రాకులాడేవారు. కొంతకాలానికి అతనిలో భక్తి శ్రద్ధల కంటే ధనలోభం ప్రబలమయ్యేసరికి ఆ తాయెత్తులు ఉపకరించడం మానేశాయి. అతడా వృత్తి మానుకోవలసి వచ్చింది. 1857వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కొడక్ ఫోటోల కంపెనీవారు స్వామిని ఫోటో తీశారు. ఆ ఫోటాలో స్వామి చుట్టూ ఒక పెద్ద కాంతిపుంజం ఉండడం అందరినీ ఆశ్చర్యపరచింది. అప్పుడే మనదేశంలో ఫోటోలు తీయడం కొత్త. అందుకు కావలసిన ఖర్చు రాజులు మాత్రమే భరించగలిగేవారు. కొడక్ కంపెనీవారు వారి ఆఫీసు బొంబాయిలో స్థాపించి కంపెనీ పేరు బాగా వ్యాప్తి కావడానికి ఏ చిత్రమైతే బాగుంటుందా అని ఆలోచించారు. బ్రిటిషు గవర్నరు మరికొందరు స్వామి గురించి పేపర్లో చదవడం వలన శ్రద్ధ గలిగి వారిని దర్శించదలిచారు. ఒక నిపుణుడైన ఫోటోగ్రాఫరును స్వామి దగ్గరకు పంపారు. ఆ ఫోటోగ్రాఫరు భక్తుల ద్వారా స్వామివారి అనుమతి కోసం ప్రయత్నించాడుగాని స్వామి వినిపించుకోలేదు. చివరికి స్వామి అనుమతి లేకుండానే, ఆయనకు తెలియకుండానే ఫోటో తీయాలని నిశ్చయించుకొన్నాడు. సరైన ఫోజు కోసం ఎదురుచూచాడు. కాని సరిగా ఫోటో తీయబోయే సమయానికి స్వామి అటూ ఇటూ తిరగడమో, ఎవరైనా అడ్డం రావడమో జరిగేది. ఇలా 20 సార్లు జరిగి ఉంటుంది. ఎట్లాగో ఒక్కసారి ఫోటో తీయగలిగాడు. స్వామిని మోసగించగలిగామని చాలా సంతోషించాడు ఫోటోగ్రాఫరు. చులకనగా అదే భావంతో స్వామికేసి చూచాడుగూడాను. ఫోటోను కడిగి దానిని గర్వంగా స్వామికి చూపించి, ఇప్పుడేమంటారు? అన్నాడు. స్వామి ఆ ఫోటోను ఒక భక్తుడి ముందు పడేసి, అందులో ఏముందో చెప్పు అన్నారు. ఆ భక్తుడు, ఇది శ్రీరాముని ఫోటో, ఎంత అందంగా ఉంది అన్నాడు. స్వామి ఆ ఫోటోను ఇంకొకడికిచ్చి అదే ప్రశ్న వేశారు. ఆ భక్తుడు, అది దేవి ఫోటో అన్నాడు. అట్లానే మూడో భక్తుడు, అది ధ్యాన సముద్రలోని శంకరుడన్నాడు. అందులోనే నాలుగో భక్తుడికి చతుర్భుజుడైన
విష్ణుమూర్తి రూపం కనిపించింది. ఐదోవానికి పండరివిఠల్, ఆరోవానికి ఖండోబా, అట్లా ప్రతివానికి వారి ఇష్టదైవమే అందులో కనిపించింది. ఫోటోగ్రాఫరు పట్టలేని కోపంతో వీళ్లంతా పిచ్చివాళ్ళో మూడులో అయివుండాలి. అది స్వామి ఫోటో. ఇంతమాత్రం గుర్తించలేరా? మీరు చూచి చెప్పండి అని స్వామితో అన్నాడు. స్వామి నవ్వి, ఓహో, అట్లాగా, ఇదా నా బొమ్మ అంటూ ఆ ఫోటోను ఫోటోగ్రాఫరుకిచ్చారు. ఫోటోగ్రాఫరు ఆశ్చర్యానికి అంతులేదు. అందులో స్వామికి బదులు ఒక కోతిబొమ్మ ఉంది. తన గర్వాన్ననచేందుకు స్వామి ఆ చమత్కారం చేశారని గ్రహించి ఆయనను క్షమాపణ వేడి సవినయంగా ఆయన అనుమతి కోసం మనవి చేసుకున్నాడు ఫోటోగ్రాఫర్. పవిత్రమైన ఆయన చిత్రం అందరిళ్లలో ఉండాలని, తద్వారా తన వృద్ధి పొందాలని కోరాడు. అప్పుడు స్వామి అనుమతించారు. అప్పుడు తీస్తే ఫోటో సరిగ్గా వచ్చింది. ఆ తరువాత కూడా చాలాసార్లు స్వామివారి అనుమతి ఉంటేనే ఫోటోలో ఆయన చిత్రం సరిగా వచ్చేది. ఫడ్కే అనే ఫోటోగ్రాఫరు ఒకరోజు సాయంత్రం 5 గంటలకు ఫోటో తీసుకోవడానికి అనుమతి పొందాడు. సరిగ్గా సమయానికి అతను కెమెరా తీసుకుని వచ్చాడు. కాని అతన్ని స్వామి తనహుక్కా గొట్టం పట్టుకోమని 7 గంటల దాకా పొగ పీలుస్తూనే ఉన్నారు. అప్పుడు స్వామి తనను ఫోటో తీయమన్నారు. అప్పుడు వెలుగుచాలదని, తన దగ్గర ఫ్లాష్ లేదని చెప్పి నిరుత్సాహపడ్డాడు ఫోటోగ్రాఫర్. అప్పుడు స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకుని పెద్దగా నవ్వి ఫడ్కేని ఫిలిం కడిగి తెమ్మన్నారు. అతనట్లనే చేశాడు. ఆశ్చర్యం! దానిలో స్వచ్ఛంగా స్వామి హుక్కా తాగుతున్న ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఇప్పటికీ స్వామివారి చరిత్ర గ్రంథంలో చూడవచ్చు. గోవిందశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు పేదరికాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోటానికి నిశ్చయించుకుని చివరిసారిగా స్వామి దర్శనానికి వెళ్లాడు. స్వామి అతనికేసి చూస్తూనే, మీ ఇంటి దొడ్లో చెట్టు క్రింద ఏమి దొరుకుతుందో అది తీసుకొని భగవచ్చింతనలో కాలం గడుపు అని ఆజ్ఞాపించారు. ఆ చెట్టు క్రింద త్రవ్వగా అతనికి బోలెడంత ధనం దొరికింది. స్వామివారి ఆజ్ఞప్రకారం గోవిందశాస్త్రి నిశ్చింతగా భగవచ్చింతనలో మునిగిపోయాడు. ఇదే మహిమ శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో కూడా జరిగినది. ఒకరోజు స్వామి షేక్ నూరుద్దీన్ దర్గాలో కూర్చునియుండగా ఒక నూనె వర్తకుడు ఆయనను దర్శించి తాను పేదరికాన్ని భరించలేకున్నానని మొరపెట్టుకుంటున్నాడు. ఇంతలో కొంకణీ దేశం నుంచి భార్యాభర్తలు స్వామి దర్శనానికి వచ్చారు. వారు సంతానం లేకపోవడం చేత స్వామి ఆశీర్వచనం కోసం వచ్చారు. భర్త స్వామికి విసురుతున్నాడు. భార్య ఆయన ప్రక్కన నుంచున్నది. అప్పుడు స్వామి ఆమెకేసి చూచి పూర్వజన్మలోని ఆమె పేరుతో పిలిచి రింబే, ఇతను ఈ నూనె వర్తకుడు గత జన్మలో నీ భర్త, అప్పుడు నీకు 3 పిల్లలు. వారందరినీ ఇప్పుడితడు పోషిస్తున్నాడు. ఇతన్ని మీతో కూడా తీసుకుపండి అని ఆ నూనె వ్యాపారిని చూపించారు. ఆ మాట విని ఆమె సిగ్గుతో తలవంచుకున్నది. ఇంతలో దూరాన ఉన్న నూనె వర్తకుని కొడుకులు అక్కడికి చేరి ఆమెను చూస్తూనే అమ్మా అంటూ ఆమె చుట్టూ చేరారు. ఆ క్షణంలో వాళ్లందరికీ స్వామి పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించారు. అప్పుడు స్వామి ఆమెతో అన్నారు, ఈ నూనె వ్యాపారితో కలసి అతని ఇంటికి వెళ్ళు. అక్కడ పడమర వైపున రంగులు పూసిన ఒక కర్ర పాతి ఉంటుంది. గత జన్మలో నీవు దాని క్రింద చాలా ధనం దాచి ఉంచావు. దాన్ని బయటికి తీసి నూనె వ్యాపారికి ఇచ్చేయ్. అప్పుడు నీకు పిల్లలు కలుగుతారు అన్నారు. ఈ భార్యా భర్తలిద్దరూ స్వామి చెప్పినట్లే చేశారు. సంవత్సరానికల్లా వారికి బిడ్డలు కలిగారు. గురువే సకల దేవతలు బరోడా నుంచి రామశాస్త్రి డోంగ్రే శ్రీస్వామి దర్శనానికి వచ్చారు. దర్శనమైన తరువాత దక్షిణదేశం వెళ్లి కార్తీకస్వామిని దర్శించేందుకు స్వామివారి అనుమతి కోరారు. కాని స్వామి వెళ్లవద్దన్నారు. సందిగ్ధంలో ఉన్న రామశాస్త్రిని అక్కడున్న భక్తులంతా స్వామివారి ఆజ్ఞను మీరవద్దన్నారు. రామశాస్త్రి అక్కల్కోటలోనే ఉండిపోయాడు. కార్తీక పౌర్ణమి నాడు రామశాస్త్రి స్వామిని దర్శించాడు. చాలాసేపు శ్రీస్వామి కార్తికేయుని రూపంలో అతనికి కనిపించారు. అచంచలమైన విశ్వాసంతో 2 సంవత్సరాలు స్వామి సేవలో ఉండిపోయాడు రామశాస్త్రి. ఒక బ్రహ్మచారి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆ బాధ తగ్గితే వాడి వెళ్ళి అక్కడ దత్తమూర్తికి పావలా పెట్టి పాలకోవా సమర్పిస్తానని మ్రొక్కుకున్నాడు. బాధ నివారణ అయిందిగాని బ్రహ్మచారి మ్రొక్కుమాట మరచిపోయాడు. 10 సంవత్సరాల తరువాత స్వామి దర్శనానికి అక్కల్కోట వచ్చాడు. అతన్ని చూస్తూనే స్వామి కోపంతో
మూర్ఖుడా! పాలకోవా మాట మరచిపోయావా? అన్నారు. వెంటనే మ్రొక్కు సంగతి జ్ఞాపకం వచ్చి స్వామికి క్షమాపణ చెప్పుకుని పాలకోవా స్వామికి సమర్పించాడు. స్వామి సాక్షాత్తు శ్రీ దత్తమూర్తి ఒక సన్యాసి స్వర్ణయోగం సాధించి రోజుకు 3-4 తులాల బంగారం తయారుచేస్తూ భోగభాగ్యాలనుభవిస్తుండేవాడు. అంతేగాక అలా బంగారం చేసే శక్తిలేని వారెవరూ యోగులు కారని వాదించేవాడు. ఆయన నాసిక్కు వచ్చాడన్న వార్త విని శ్రీస్వామివారి భక్తుడైన గోలప్ అతన్ని దర్శించాడు. గోలప్ ఆయన వాదాన్ని ఖండించాడు. ఉగ్రుడై ఆ సన్యాసి గోలప్ను నీ గురువెవరని అడిగాడు. అక్కల్కోట మహారాజు పేరు వినగానే ఆయన బంగారం చేయగలడా? చేయగలిగితేనే సిద్ధపురుషుడు అని గట్టిగా అరిచాడు. ఆశ్చర్యం! ఆ తర్వాత ఆ సన్యాసి ఎంత ప్రయత్నించినా బంగారం చేయలేకపోయాడు. మరుసటి రోజు గోలప్ వచ్చినప్పుడు అతడే తన సిద్ధిని పాడుచేశాడని ఆగ్రహించి అతనిమీద ఒక పెద్ద బండను విసరబోయి దాని బరువుకు ఆ సన్యాసే క్రిందపడ్డాడు. మూడవ రోజు గోలప్ అతన్ని దర్శించేసరికి ఆ సన్యాసి మనసులో పూర్తి పరివర్తన కలిగింది. కంటనీరు పెట్టి గోలపన్ను కౌగలించుకుని స్వామి గొప్పతనాన్నంగీకరించాడు. ఆ మరుసటి దినమే స్వామిని దర్శించడానికి అక్కల్కోట వెళ్లాడు. ఆయన సన్నిధిలో నామ సంకీర్తన జరుగుతున్నది. స్వామి ఒక మూల పిల్లవాడిలాగా ఆడుకుంటున్నారు. సన్యాసి నమస్కరించగానే స్వామి అతనికేసి చూచి కోపంగా పనికిమాలిన వెధవా, అంత గర్వమా? వాడిమీద రాయి విసురుతావా? బంగారం చేయబోతే బూడిద వచ్చింది కదూ? వెళ్ళి చావలేకపోయావా? నీకు స్వర్ణయోగం కావాలా? అయితే ఆ చెట్టుకేసి చూడు అని చూపించి స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకుని గట్టిగా నవ్వారు. స్వామి చూపిన ఒక వేపచెట్టు నిలువెల్లా బంగారమై ఉండడం చూచి సన్యాసి నివ్వెరపోయాడు. అహంకారమణిగి స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించాడు. ఒక జింక చర్మమూ కాషాయ వస్త్రమూ అతనికిచ్చి మాహూర్ గఢ్వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండు అన్నారు స్వామి. సన్యాసి స్వామి ఆజ్ఞను అనుసరించాడు. అంటే స్వామి ఆ సన్యాసిని యోగిగా రూపొందించారని దీని భావం. బరోడా నుంచి ఆచారవంతురాలైన జానకిబాయి స్వామి దర్శనార్థం అక్కల్కోట వచ్చింది. ఆమె మడిగా వంటచేసి రోడ్డుమీద జనాన్ని తప్పుకొంటూ స్వామికి నివేదన తీసుకెళ్ళింది. స్వామి ఇలా అన్నారు: ఇంత మడితో వండిన అన్నం మాకొద్దు. నేనెవరు పెట్టినా తింటాను. ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాలలో వేషాలేసేవాడున్నాడే వాడికివ్వు. ఎవరికీ తెలియని తన జీవిత రహస్యాన్ని చెప్పిన స్వామికి నమస్కరించి క్షమాపణ చెప్పుకున్నది జానకీబాయి. అప్పుడు ఆమె తెచ్చిన అన్నం కొంచెం నోట్లో వేసుకుంటూ స్వామి ఇలా అన్నారు: నీవు తెల్లబడ్డాక నిజమైన భక్తి వస్తుంది. ఆశ్చర్యం! ఆ రోజునుంచి ఆమెకు తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. ఆ రోజునుంచి ఆమెలో భగవద్భక్తి ఉద్భవించింది. స్వామివారి భక్తుడొకడు నలదుర్గంలో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. అతనిపై అధికారి తహసీల్దారు పార్సీ మతస్థుడు. అతడు స్వామిని విమర్శించడమేగాక ఈ భక్తుడికి స్వామి దర్శనార్థం వెళ్లేందుకు సెలవుగుడా ఇవ్వలేదు. మరురోజు స్వామి స్వయంగా నలదుర్గం వచ్చారని తెలిసి గుమాస్తా దర్శనం చేసుకున్నాడు. అది విన్న తహసీల్దారు స్వామిని తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు గుమాస్తాకు కోపం వచ్చి, నేను ఉద్యోగమైనా విడుస్తానుగాని ఈ విమర్శను సహించను. మీరొకసారి స్వామిని దర్శిస్తే మళ్ళీ ఇలా మాట్లాడరు అన్నాడు. ఆ రోజే తహసీల్దారు స్వామి దర్శనానికొచ్చాడు. అతన్ని చూస్తూనే స్వామి అతడు చేసిన తప్పుడు పనులన్నీ ఏకరువు పెట్టి, నీ మతం ఇవన్నీ చేయమని చెబుతోందా అనడిగారు. తహసీల్దారు బైరాంజీ స్వామిని క్షమాపణ వేడి స్వామి నలదుర్గంలో ఉన్నన్ని రోజులు ఆఫీసు మూసేసి అహర్నిశలు స్వామి సంకీర్తలో నిమగ్నుడయ్యాడు. కొలబా జిల్లాలోని పాన్వెల్ సమీపాన గల షిర్థోస్ అను గ్రామానికి చెందినవాడు. ఫడ్కే వంశానికి చెందినవాడు వాసుదేవ బల్వంత్. అతని తండ్రి తాతగూడ గొప్ప షావుకార్లు. అయినా కాల వైపరీత్యం వలన అతడు ప్రభుత్వోద్యోగంలో చేరి స్వగ్రామానికి దూరమయ్యాడు. ఒకప్పుడు అతడి తల్లికి ప్రమాదంగా జబ్బు చేసింది. అట్టి ఆపత్సమయంలో చెంతచేరి సేవ చేసుకోవడానికి ఆంగ్లేయులైన ప్రభుత్వాధికారులు అతడికి సెలవు మంజూరు చేయలేదు. కొద్ది రోజులకు ఆమె మరణించింది. అప్పుడుగుడా పాషాణహృదయుడైన ఆంగ్లేయాధికారి అతనికి సెలవు ఇవ్వలేదు. అతని తల్లి అంత్యక్రియలకు గూడా అతడు హాజరు కాలేకపోయాడు.
అంతటి చిత్రవధకు గురియైన ఫడ్కే హృదయంలో అతని తల్లి మన మాతృదేశానికి ప్రతీకగా తోచింది. భౌతికమైన తల్లికి అత్యవసర పరిస్థితిలోగూడా సేవ చేసుకోలేని తన దురదృష్టానికి పరిహారంగా తన జీవితాన్ని మాతృదేశ విముక్తికే అంకితం చేయాలని అతడు శపథం చేసుకుని తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. శివాజీ చక్రవర్తివలె తాను గూఢాకుల మతభేదాలను విడచి అంత్యజులుగా తలచబడిన కోళి మరియు రామోషే జాతులవారి నుండి సైన్యము సమీకరించి మనదేశం నుండి ఆంగ్లేయులను పారద్రోలాలని నిశ్చయించుకున్నాడు. 1857వ సంవత్సరంలో జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర వహించినవారిలో ఈ వాసుదేవ బలవంత్ ఫడ్కే ఒకరు. ఆయన గొప్ప దత్తభక్తుడు. తపస్సు, పారాయణ, పూజ అతడి నిత్యవిధులు. రాజకీయ నాయకులలో ఈ లక్షణాలుండడం అందరినీ ఆశ్చర్యపరిచేది. 1876వ సంవత్సరంలో కొందరు పేద ప్రజల సహాయంతో ఫడ్కే ధనవంతులను కొల్లగొట్టి ఆ ధనాన్ని పేదలకు పంచేవాడు. ఇతడు స్వామిని రెండుసార్లు దర్శించాడు. స్వాతంత్ర్య పోరాటానికి ముందు స్వామివారి ఆశీర్వచనం కోసం మూడోసారి దర్శించి తన కత్తిని స్వామి ముందుంచి ఆశీర్వదించమని కోరాడు. స్వామి ఆశీర్వదింపక అభివక్తాయ్ అంటే ఇంకా కొంతకాలం గడపాలి అని అర్థం అన్నారు. తరువాత ఆ కత్తిని తన భక్తుడికిచ్చి ఒక చెట్టుపైన పెట్టమన్నారు. ఆ చర్యకర్థం తనమాట వినకపోతే ఫడ్కేకి ప్రమాదమని స్వామి భావం. ఫడ్కే చాలాసేపు కూర్చున్నాడుగాని స్వామి ఆ కత్తిని అతనికి తిరిగి ఇవ్వలేదు. అంటే బ్రిటిషువారు మనదేశాన్ని వదిలివెళ్లే కాలం ఇంకా రాలేదని స్వామి భావం. కాని ఫడ్కే పట్టుదలతో లేచి స్వామికి నమస్కరించి చెట్టుపైని కత్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత పోరాటంలో పాల్గొని చాలామంది బ్రిటిష్ ఆఫీసర్లను చంపి చివరకు పట్టుబడ్డాడు ఫడ్కే. అతన్ని బందీగా ఏడెంకు పంపారు. ఫిబ్రవరి 17వ తారీఖు 1883న నా దేశం నుంచి కొంత మట్టిని తెప్పించి నా తల క్రింద ఉంచండి అన్న చివరి కోరికను వ్యక్తం చేసి స్వర్గస్థుడయ్యాడు ఫడ్కే. దత్తలహరి అనే పేరిట అతడెన్నో భక్తి గీతాలు వ్రాశాడు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.